మొంతా తుఫాన్ ఎఫెక్ట్ మొదలైంది. కాకినాడలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సముద్రం పూర్తిగా అక్కడ అల్లకల్లోలంగా మారింది. రక్కసి అలలు ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాన్ని కోతకు గురయ్యేటువంటి విధంగా అక్కడ అలల ప్రభావం కొనసాగుతుంది. అండ్ వర్షం కూడా అక్కడ భారీగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రేపటికి తీవ్ర తుఫానుగా మారేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కాకినాడలో తాజా పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. మా ప్రతినిధి అనుశ్రీ అక్కడి నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అనుశ్రీ, కాకినాడలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అక్కడ వాతావరణం ఏ రకంగా ఉంది? సముద్ర అలలు ఏ విధంగా ఉన్నాయి? ఈ ఉదయం నుంచి కూడా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రేపు మధ్యాహ్నానికి తీవ్ర తుఫానుగా రూపుదాల్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ సాగర తీరం అంతా కూడా అల్లకల్లోలంగా కనిపిస్తుంది. రాకాసి అలలు ఉవ్వెత్తున ఎత్తిపడడంతో ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఏదైతే కాకినాడ నుంచి ఉప్పాడ రోడ్డు ఉంటుందో దాన్ని పూర్తిగా నిలిపివేశారు. ప్రయాణికులు ఎవరు కూడా ఇటువైపు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే మోర్చా తుఫాన్ ఎఫెక్ట్ కాకినాడ రూరల్, అర్బన్ అలాగే తాళ్రేవు, ఉప్పాడ, తొండంగి మండలాల్లో ఎక్కువగా ఉండే నేపథ్యంలో ప్రస్తుతం అధికారులంతా కూడా పూర్తిగా సహాయక చర్యల్లో ముమ్మరమయ్యారని చెప్పుకోవాలి. మంత్రి పొంగూరు నారాయణ కూడా ఇప్పటికే కాకినాడ చేరుతున్నారు. మంత్రులతో, కలెక్టర్లతో అలాగే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా సమాయత్తమై ఉండాలంటూ కూడా అధికారులకు సూచించారు. ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కూడా కాకినాడ చేరుకున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండానే ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పునరావాస కేంద్రాలు 269 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే హోప్ ఐలాండ్ లో ఉన్న ప్రజలను కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చి అక్కడి నుంచి కూడా పునరావాస కేంద్రానికి తరలించారు. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా నిషేధాజ్ఞలు అయితే కొనసాగుతున్నాయి. ఇక లంగరు వేసిన ఓడల్లో ఉన్న సరుకులన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. మరో 2 రోజుల పాటు ఎలాంటి కార్యక్రమాలు కొనసాగించకుండా తమ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే స్కూళ్లకు కూడా 3 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా స్కూళ్లు కూడా తెరవకూడదంటూ కూడా అధికారులు ఇప్పటికే ఆజ్ఞలు అయితే ఇచ్చారు. ఇక కరెంట్ కు సంబంధించి ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కువగా పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే తమ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు కూడా ప్రజలందరూ కూడా ముందుగానే తెచ్చిపెట్టుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా బయటికి రాకూడదంటూ కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీని ప్రభావం రేపటికి మరింత ఎక్కువయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది.